హలో, వెల్కమ్ టు బైట్ బడీ. ఈరోజు మన డెస్క్టాప్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ టాలీ ప్రైమ్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మీరు ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు టాలీ సొల్యూషన్స్ అని సెర్చ్ చేయండి. టాలీ సొల్యూషన్స్ సెర్చ్ చేసి టైప్ చేసి ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి సెర్చ్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి లింక్స్ అనేవి చూపిస్తాయి. ఇక్కడ మనకి tallysolutions.com అనేది ఒక అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. లేదంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ టాలీ మీద కూడా క్లిక్ చేయొచ్చు. డౌన్లోడ్ టాలీ ప్రైమ్ ఆర్ ఇక్కడ మనకి ఓల్డ్ వెర్షన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సరే, ఇప్పుడు నేను డైరెక్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఇక్కడ మనకి ఒకవేళ ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి డౌన్లోడ్ అనే పైన బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మనం సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఓల్డ్ వెర్షన్స్ కావాలి అనుకున్నప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను. సో టాలీ ERP9 మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి సమ్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. సరే, ఇప్పుడు మనకి టాలీ ప్రైమ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఒకవేళ మీకు ఓల్డ్ వెర్షన్ కావాలి అనుకుంటే మీరు ఒక సపరేట్ గూగుల్ వెబ్ పేజ్ ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు ఇలా టైప్ చేయొచ్చు, టాలీ ERP9 డౌన్లోడ్ ఓల్డ్ వెర్షన్. సో ఇలా టైప్ చేయండి, టాలీ ERP9 డౌన్లోడ్ ఓల్డ్ వెర్షన్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మనకి మళ్ళీ టాలీ సొల్యూషన్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో అందులో టాలీ ప్రైమ్ సపోర్ట్ ఫైల్స్ అని ఉంటుంది. సో లేటెస్ట్ టు ప్రీవియస్ దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి టాలీ ప్రైమ్కి సంబంధించి ఇక్కడ మనకి చూపిస్తుంది లిస్ట్. ఇవన్నీ మనకి ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన డిఫరెంట్ వర్షన్స్ అనమాట. మనకి ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యాయి. ఇందులో మనకి టాలీ ప్రైమ్కి సంబంధించి కూడా మనకి అన్ని రిలీజెస్ అయితే ఉంటాయి. ఓకే, సో టాలీ ప్రైమ్ 2.0, సో ఇలా 1.1.2. సో దానికన్నా ముందు మనకి టాలీ ERP9 6.6.3 13 జూలై 2020. సో ఇలా మనం ఏ వెర్షన్ కావాలనుకుంటే ఆ వెర్షన్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మనకి కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు, ఏదైతే లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్లోకి వెళ్ళిపోండి. మీకు ఎక్కడైతే ఫైల్ అయితే డౌన్లోడ్ అయిందో ఆ లొకేషన్లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను టాలీ ప్రైమ్ అనేది నేను డౌన్లోడ్ చేశాను కదా, సో ఆ లొకేషన్కి వెళ్తున్నాను. సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా డబుల్ క్లిక్ చేయాలి. ఆ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ప్రాంప్ట్ చేస్తుంది, సింపుల్గా ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ టాలీ ప్రైమ్ అండ్ రిలీజ్, ఇప్పుడు మనం ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నామంటే 7.0 అండ్ అప్లికేషన్ పాత్, అసలు మనం ఈ అప్లికేషన్ని ఏ పాత్లో మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి పాత్ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోతుంది. మనం కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. రైట్, అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ పాత్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. నేను సింపుల్గా స్టార్ట్ టాలీ ప్రైమ్ మీద క్లిక్ చేస్తున్నాను. సింపుల్గా ఎస్ అలో. అండ్ ఇక్కడ మనకి టాలీ ప్రైమ్ విల్ స్టార్ట్ విత్ ద ఫాలోయింగ్ సెట్టింగ్స్. ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ని కాన్ఫిగర్ చేసుకోమని ఇస్తుంది. మనకి కంపెనీ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది ఒక లొకేషన్ కూడా ఇస్తుంది. సో సింపుల్గా యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి వెల్కమ్ టు టాలీ ప్రైమ్ అని వచ్చింది. మీకు ఒకవేళ లైసెన్స్ ఉంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ యాక్టివేట్ న్యూ లైసెన్స్ మీద క్లిక్ చేసి మీ లైసెన్స్ నెంబర్ ఇచ్చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ రెన్యువల్ అయితే రీయాక్టివేట్ అయితే మనకి ఇక్కడ రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ని కూడా చేసుకోవచ్చు. లేదంటే త్రూ నెట్వర్క్ మనం యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర లైసెన్స్ లేదు, ఎడ్యుకేషనల్ వర్షన్ యూజ్ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు సింపుల్ ఇక్కడ ఎడ్యుకేషనల్ వర్షన్ మీద క్లిక్ చేస్తే మనకి టాలీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి టాలీ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ టాలీ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మనకి కొన్ని సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి.
ఆ రిక్వైర్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. అంటే విండోస్ 7 ఉండాలి, లేదంటే హయ్యర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకి 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ 64 బిట్ ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 86 బిట్లో మనకి వర్క్ అవ్వదన్నమాట. అండ్ వచ్చేసి మనకి డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఆర్ హై ప్రాసెసర్ ఉండాలి. నథింగ్ P4 కంప్యూటర్ ఆర్ దానికన్నా ఎక్కువ ఉంటే సరిపోతుంది అనమాట. మినిమం 4 GB రిక్వైర్మెంట్ ర్యామ్ ఉంటుంది. అండ్ 150 MB ఫ్రీ స్పేస్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. దెన్ మనకి స్క్రీన్ రిజల్యూషన్, తర్వాత ఇంకా రికమెండెడ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్, అంటే ఇది బేసిక్ రిక్వైర్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది అని. ఒకవేళ మీ దగ్గర i3 ఆర్ i5 ఇంటెల్ కోర్ కంప్యూటర్స్ అయితే ఓకే. 8 GB అయితే ఇంకా దానికన్నా ఎక్కువ ఉంటే కూడా బెటర్గా ఉంటుంది. అండ్ SSD ఆర్ NVMe SSD ఉండొచ్చు. అండ్ మీకు విండోస్ 7, 8.1, 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్స్లలో ఏదైనా మనం ఇక్కడ ప్రిఫరబుల్ అని చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ మ్యాక్లో అయితే మనం డైరెక్ట్గా ఈ ఫైల్ అయితే సపోర్ట్ చేయదు. మనం ఏం చేయాలి అంటే బూట్ క్యాంప్ ప్యారలల్స్, సో అలా మనకు త్రూ మనం మ్యాక్లో అయితే ఆర్ లైనక్స్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం క్లౌడ్ ద్వారా కూడా మనం టాలీ ప్రైమ్ అయితే చేసుకోవచ్చు అండ్ యూస్ చేయొచ్చు. అది మనకి లైసెన్స్ ఉంటే, వ్యాలిడ్ లైసెన్స్ ఉంటే. సో ఇదనమాట మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మనం టాలీ ప్రైమ్ని డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.